మొన్ననే కాంగ్రెస్ పార్టీ నుండి ఒకప్పుడు బీఆర్ఎస్లో చేరినటువంటి ఇద్దరు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచారు కాంగ్రెస్ తరఫున. తర్వాత అంతకుముందు కూడా వాళ్ళు ఇదే బీఆర్ఎస్ తరఫున గెలిచారు. ఈ దఫా బీఆర్ఎస్ తరఫున గెలిచారు. ఇంకొక ఇద్దరు మామూలుగా బీఆర్ఎస్ తరఫున గెలిచినవాళ్ళు. ఈ నలుగురు కలిసి మెదక్ జిల్లా వాళ్ళు వెళ్ళి రేవంత్ రెడ్డిని గెలవటం. ఆ తర్వాత మరొక ఎమ్మెల్యే, హైదరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యే వెళ్ళి రేవంత్ రెడ్డిని గెలిచినప్పుడు పెద్ద చర్చ వచ్చేసింది. కేసీఆర్కి మళ్ళీనే రేవంత్ని అట్రాక్ట్ చేస్తున్నాడు బీఆర్ఎస్ వాళ్ళని, రేపొద్దున చీలుస్తాడా ఏంటి అన్నటువంటిది. అయితే ఆ తర్వాత అలాగని వాళ్ళని వెళ్ళొద్దు అనడానికి లేదు. కేసీఆర్ తర్వాత ఒక సంకేతం ఇప్పించారు అందరికీ కూడా. మీరు కలవద్దని చెప్పి ముఖ్యమంత్రి అన్నప్పుడు, నియోజకవర్గ పనులు ఉన్నప్పుడు కలవకుండా ఎట్లా ఉంటాం, డెవలప్మెంట్ కోసం కలవాలి, కానీ ఇలాగ ముఖ్యమంత్రి కలవబోతున్నాం అనేటువంటిది పార్టీకి ఇన్ఫామ్ చేయండి, పార్టీ పర్మిషన్ తీసుకుని వెళ్ళండి అన్నటువంటిది వాళ్ళ ఎమ్మెల్యేలందరికీ ఫీడ్బ్యాక్ ఇప్పించారు. సీన్ కట్ చేస్తే స్వయంగా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి మెంబర్ కేకే కుమార్తె, హైదరాబాద్ మేయర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసి పార్టీ అధిష్టానానికి చెప్పలా, పార్టీ నాయకత్వానికి చెప్పలా. దీంతో బీఆర్ఎస్కి ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకుంటోంది.